హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను హిమోష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. డాక్టర్ కార్తిక్ గారు. కన్సల్టెంట్ ఫిజిషియన్. అదేవిధంగా డయాబెటిస్ట్ కూడా చాలా మందికి డయాబెటిస్‌కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్‌లో సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి స్పెషల్‌గా కూడా చూడడం జరుగుతుందంట. మరి ఎవరికెవరికి ట్రీట్మెంట్ చేశారు? అసలు ఎంతమందికి ఈ డయాబెటిస్ ఉన్న వారికి సార్ ఎంతమందికి ట్రీట్మెంట్ చేశారో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ చాలా మందికి ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్ కాబట్టి సమ్మర్‌కి సంబంధించిన మంచి మంచి టిప్స్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్! నమస్తే. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ రా చెప్పాలి. థాంక్స్ ఫర్ కమింగ్ సార్. యాహ్! సార్ ఇప్పుడు అంటే నార్మల్‌గా ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్ కాబట్టి, సమ్మర్‌లో చాలా మంది డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. డీహైడ్రేషన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఏ ఫుడ్ తినాలి? ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా సార్. ఊరికూరికేనే డీహైడ్రేషన్ అయిపోయి షివరింగ్స్ టైపు, స్వెట్టింగ్ రావటం, బీపీ లో అయిందని చెప్పడం ఇలా డిఫరెంట్‌గా చెప్తూ ఉంటారు కదా సార్. అసలు ఇలాంటి వారికి కావచ్చు, నార్మల్‌గా ఉండే పీపుల్స్‌కైనా అసలు డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? యాహ్! థ్యాంక్ యూ అమ్మా. మై సెల్ఫ్ ఫస్ట్ డాక్టర్ కార్తిక్. నేను జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్‌ని. సో, మీరు కరెక్ట్‌గా చెప్పినట్టు సమ్మర్ రాబోతుంది అండ్ వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ హై యాహ్! టెంపరేచర్స్ రైట్. సో, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి పేషెంట్స్ సమ్మర్ టైంలో డీహైడ్రేషన్ ఉంటారు. తెలియకుండానే డీహైడ్రేషన్ వల్ల చాలా కాంప్లికేషన్స్ అవును. వస్తుంటాయి. అండ్ ఇప్పుడు ఉన్న వయసులో ప్రకారము చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈ డీహైడ్రేషన్ వల్ల ప్రాబ్లమ్ అవుతది. మేజర్ ఇప్పుడు మన ఇంట్లో వెళ్ళినా కూడా మన పేరెంట్స్ గాని అందరూ కూడా వాటర్ తాగేస్తారు అని నాకు అవును. చాలా మంది చెప్తుంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో, ఏం జరుగుతుంది అంటే మేజర్ థింగ్ మేబీ ప్రొఫెషనల్ అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక వాటర్ రొటీన్ ఉంటుంది మనకి. ఆ వాటర్ రొటీన్‌ని పాటించట్లేదు. యూజువల్‌గా మనకి స్కూల్‌లో చాలా బెటర్‌గా చెప్తుంటారనమాట. స్కూల్‌లో బ్రేక్ ఇస్తారు. 1 ½ అవర్‌కి బ్రేక్ ఇస్తారు. బయటికెళ్ళమంటారు. వాష్‌రూమ్స్‌కెళ్తారు. వాటర్ తాగుతారు. తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తారు. యాక్చువల్లీ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఓకే. మనము పెద్దవాళ్ళమయ్యాము కానీ అదైతే చేయట్లేదు. అవును. అప్పుడు మనకి ఒకళ్ళు గుర్తు చేయాల్సొస్తది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం కూడా అదే రొటీన్ ఫాలో అవ్వమంటాను. ప్రత్యేకంగా ఏం లేదు. 2 అవర్స్ అయిందా? ఓకే. యూ టేక్ ఏ బ్రేక్. యూ వాక్ ఫర్ 1 మినిట్, 2 మినిట్స్, డ్రింక్ సమ్ ఒక 200 ఎంఎల్, 300 ఎంఎల్ తీసుకోమని చెప్తుంటాను. ఇది ఈజీ థింగ్ టు మనం ప్రొఫెషనల్‌గా కూడా ఉన్నా గానీ మీరైనా, మేమైనా కూడా అదే చెప్తాం. ఇప్పుడు అదే చెప్తున్నారు కూడా. అందరూ కూడా లెగవాలి, ఒక 1 అవర్ లెగవాలి, ఎర్లీ వాటర్ తాగాలి ఇదంతా. ఎందుకు అంటే మన నేచరే మనకు బ్యూటిఫుల్‌గా దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఏంటి మొత్తం మీద కూడా 80-90% మొత్తం వాటరే ఉంటుంది. అవును. తర్వాతనే మన బాడీ కూడా అదే విధం. అవును. సో, మొత్తం 80-90% మన బాడీ మొత్తం వాటర్‌తోనే ఉంటుంది. హ్మ్. మిగిలిన తర్వాతనే మన శరీరంలో అవును. అవయవాలు ఏమైనా. సో, అంత పార్ట్ వాటర్ ఉన్నప్పుడు మనం అంత పార్ట్ వాటర్ కూడా ఇవ్వాలి అవును. బాడీకి. ఆ వాటర్ ఇవ్వాలి అంటే దానికి తగ్గట్టు రొటీన్ పాటించాలి. సో, ఎంత తాగాలి సార్ అంటారు. సో, యూజువల్‌గా మనము 2-3 లీటర్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. సో, అది ఏ విధంగా ఒకటేసారా లేదంటే ఓకే. సిప్ బై సిప్ అన్నట్టు కూర్చుంటున్నట్టు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఒక 2 గ్లాసెస్ ఆల్మోస్ట్. తర్వాత మధ్యలో బ్రేక్‌తో ఒక 9:00, 10:00 టైంలో ఒక 2 గ్లాసెస్. లంచ్ తర్వాత ఒక 2 గ్లాసెస్. అదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ తీసుకుంటున్నప్పుడల్లా అరౌండ్ 300-400 ఎంఎల్ తీసుకుంటూ మనము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డేలో 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మంచిది. ఇన్‌ఫాక్ట్ ఇంకా వచ్చాము అంటే మామూలుగా ఇలా పాటించటం వల్ల ఎవరికీ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్‌లో వచ్చాము. సో, వాళ్ళకేం చెప్తామంటే ఆఫ్టర్ 8 డోంట్ డ్రింక్ వాటర్ అని చెప్తాం. ఎందుకు? దే హావ్ టు వేక్ అప్ ఫర్ వాష్‌రూమ్స్ యాహ్! ఇవన్నీ ఎక్కువుంటుంది కాబట్టి 8:00 వరకు తీసుకొని స్టాప్ చేయమంటాం. మన ఫుడ్ విధంగా కూడా అంతే అంటాం. ఇంకొక విధంగా ఏం చెప్తామంటే ఏ టైప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అంటే సమ్మర్స్‌లో మోస్ట్ ఆఫ్ టైమ్ మనకి ఈజీగా ఐవీ ఎనర్జీ డ్రింక్స్ అవి ఇవి చెప్తారు. నేను అదేం చెప్పనమ్మా. ప్లెయిన్ వాటర్ తీసుకోండి. మనకి న్యాచురల్‌గా దొరికేటువంటి కోకోనట్ వాటర్ తీసుకోండి. మజ్జిగ తీసుకోండి. సార్ కోకోనట్ వాటర్ అంటే గుర్తొచ్చింది. చాలా వరకేంటంటే కోకోనట్ వాటర్ ఎంత మోతాదులో తాగాలో అంత మోతాదులోనే తాగాలి. అవును. హెవీగా కూడా తాగొద్దు అని కొంతమంది చెప్పడం అవును. జరిగింది. ఇది ఎంతవరకు నిజమంటారు? అది 100% నిజమమ్మా. ఎందుకంటారసలు? సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ చూసుకున్నామంటే సరే ఒక పేషెంట్ ఉన్నాడు. ఒక కిడ్నీ పేషెంట్ హ్మ్. ఉన్నాడు. వాళ్ళకసలు తాగొద్దనే చెప్తాం. అవును. ఎందుకంటే ఇట్ ఈస్ మోస్ట్‌లీ రిచ్ విత్ పొటాషియం. ఓకే. సో, ఆ పొటాషియం హై ఉన్నప్పుడు మీరు మళ్ళీ తీసుకున్నారు అంటే ఇట్ విల్ బి యాహ్! ప్రాబ్లమాటిక్. సో, వాళ్ళకి వద్దంటాం. మనం యూజువల్‌గా అరౌండ్ 200-300 ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది. నార్మల్‌గా ఉన్నవాళ్ళు. ఇంకా సమ్‌టైమ్స్ ఏమంటాం డయాబెటిక్ పేషెంట్స్. హ్మ్. వాళ్ళకి కూడా సమ్‌టైమ్స్ వి విల్ ట్రై టు అవాయిడ్ దెమ్.
ఎందుకంటే మేబీ షుగర్స్ హై అవుతాయేమో అన్న ఒక ఉద్దేశంతో. సో బట్ మనం న్యాచురల్గా నార్మల్ పర్సన్స్ కెన్ టేక్ 200 to 300 ml. సో ఇలాగా నార్మల్ వాటర్ తీసుకుంటూ ఎలాంగ్ విత్ దట్ కొంతమంది తులసి వాటర్ అంటారు, కొంతమంది ఆవాల వాటర్, ఓకే వాట్ ఎవర్ ఇన్ ద ఫార్మ్ యూ కెన్ టేక్ ఇట్ మీకు నచ్చిన విధంగా. సో ఆ విధంగా మనం పాటించుకుంటూ రావాలి. ఫస్ట్ ఇక్కడ అమౌంట్ 3 liters వరకు తీసుకోవాలి. సెకండ్ దాంట్లో యూ కెన్ ఇంక్లూడ్ కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కానీ, కొంతమంది రాగి జావ అంటారు, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ లైక్ యూ కెన్ టేక్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. సెకండ్ థింగ్, కొంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఎవరంటే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ చెప్పాను. సెకండ్ థింగ్, మనకి హార్ట్ పేషెంట్స్ అంటాం, వాళ్ళకి స్పెసిఫిక్గా మేమందరం కూడా డాక్టర్ గారు ఎవరైనా కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్. దట్ మీన్స్ 1.5 కానీ 2 liters కన్నా తక్కువగా తీసుకోమని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లం, ఒకవేళ హార్ట్ ఇబ్బంది ఉంది, అది అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ చేయలేదు. అదేవిధంగా కిడ్నీ ఉంది, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఉంది బట్టి ప్రాసెస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ 1.5 కన్నా తక్కువ తీసుకుంటారంటాం. ఆర్ఎల్స్ సాల్ట్ అసలు వేసుకోకుండా తీసుకోమంటాం. అది వాళ్ళ పేషెంట్స్కి ప్రాబ్లం అనమాట. అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మెన్షన్ చేస్తాం. బట్ నార్మల్గా మనకి ఎక్కువగా ఏంటి అంటే ఈ సమ్మర్ టైంలో నార్మల్గా డీహైడ్రేషన్ వెళ్ళిపోవాలి అంటే మనము వాటర్ తీసుకొని దాంతోపాటు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా దాంట్లో ఉండేటట్టు మెయింటైన్ చేసుకునేట్టు చేస్తాం. ఇదే ఇలాగ మెయింటైన్ చేసినప్పుడే మనము డీహైడ్రేషన్ అవ్వకుండా, డీహైడ్రేషన్ అవ్వటం వల్ల ఏమైంది, చాలామంది నాకు సమ్మర్ టైంలో హెడేక్ వస్తుంది సార్ అంటే ఫస్ట్ రీజన్ బికాజ్ యు ఆర్ నాట్ టేకింగ్ the proper amount of water. Even migraine patients కూడా dehydration అనేది one of the trigger point అన్నమాట. ఆ ట్రిగర్ ని నువ్వు ఆపాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ఫస్ట్ వాటర్. సో దాని తర్వాత అదర్ ట్రిగర్స్ లైక్ ఎక్కువ ఎండ్ ఉందని అంటారు, కొన్నిసార్లు నిద్రలేమితనం ఇవన్నీ అంటారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాటర్ నువ్వు ప్రాపర్గా తీసుకుంటే ఈవెన్ యూ కెన్ స్టాప్ యువర్ మైగ్రేన్ ట్రిగర్. సార్ వన్ మోర్ థింగ్, చాలా వరకు ఏంటంటే మనం అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, మీరు అన్నట్లు డీహైడ్రేషన్ అవుతూ ఉంటే కనుక కావచ్చు, లేదంటే కొంచెం అలసట అనిపించినా కానీ తొందరగా గుర్తొచ్చేది ఏంటంటే ఓఆర్ఎస్ అని చెప్పేసి అవి కూడా తాగుతూ ఉంటారు. అంటే ఎట్ ది సేమ్ టైం ఈ కోకోనట్ వాటర్ కూడా తాగుతారు, లేదు అంటే దాని రీప్లేస్ లో ఇది తాగుతారు. కోకోనట్ వాటర్ లో కూడా ఒక ఫాల్ట్ ఉంది అని విన్నాను. ఏంటి అంటే కోకోనట్ వాటర్ ఆఫ్టర్ 1 hour తాగకూడదు, అసలు దాంట్లో మళ్ళీ తర్వాత యూజ్ ఉండదు అలా చెప్తూ ఉంటారు. నిజమేనంటారా? దట్టు మళ్ళీ ఓఆర్ఎస్ కూడా తాగొద్దు అంటారు, ఎందుకని? ఓఆర్ఎస్ ది ప్రాబ్లం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా మార్కెటింగ్ ఓఆర్ఎస్ వచ్చేసింది. అండ్ వీ ఆల్ నో దట్ మధ్యలోనే ఒక కేసులో రిజల్ట్ వచ్చింది ఓఆర్ఎస్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి. అది మేము ఎప్పుడని చెప్తాం, ఈ టెట్రా ప్యాక్స్ ఇవి కాకుండా ఒరిజినల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మనకు దొరుకుతాయి విత్ WHO రికగ్నైజ్డ్ అని చెప్తాం. దాంట్లో హై సోడియం అని చెప్పేసి, ఎలక్ట్రోలైట్స్ హై ఉండటం ఇవన్నీ ఉంటాయి. అవి తీసుకుంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఏదైతే WHO రికగ్నైజ్డ్ ఈ బయట మనకి ఏదైతే ఇస్తుంటారో ఓఆర్ఎస్ అని హై షుగర్ కంటెంట్ ఉండేవి తీసుకోకపోవటమే బెటర్. ఎందుకంటే మీరు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు హై షుగర్ కంటెంట్ ఉండే డ్రింక్స్ తాగటం, చాలా మంది కూల్ డ్రింక్స్ అంటారు, నో అబ్సల్యూట్లీ రాంగ్. కూల్ డ్రింక్స్ అనేది మీరు డీహైడ్రేషన్ ఉన్నప్పుడు తీసుకుంటే హై షుగర్ కంటెంట్ వల్ల మీకు దానివల్ల ఇంకా చేటు జరుగుతుంది తప్ప మంచి జరగదు. సో స్ట్రిక్ట్లీ నో దట్. సో మీరు అవి కాకుండా WHO రికగ్నైజ్డ్ ఉన్న ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని ఒక ప్యాకెట్ ఒక 1 liter వాటర్ బాటిల్లో కలుపుకొని తాగితే మంచిది. మీకు ఇబ్బందిగా ఉంది అంటే ఇంకా మనకి కొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డిహైడ్రేషన్ వల్ల ఏమంటే తల తిరిగినట్టు అనిపించటము, లేకపోతే తలనొప్పి రావటము, డ్రై లిప్స్ అవ్వటం, డ్రై స్కిన్ అవ్వటం, ఇవి ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ సో మచ్ డిహైడ్రేట్ అయిపోతున్నట్టు. సో మీరు అది కాకుండా ఫాలో అయ్యే రొటీన్, ఇంకా నేను చెప్తే మన స్కూల్ బెల్ రొటీన్ ఫాలో అవ్వాలి. పొద్దున్నే వెళ్ళేటప్పుడు తాగటము, మళ్ళీ 10:30కి ఒక 2 glasses తాగటము, 12:30కి మళ్ళీ ఒక 2 glasses, లంచ్ ఫినిష్ చేసాం మళ్ళీ 3:30కి అలాగా మన స్కూల్ బెల్ రొటీన్ అని చెప్పేసి నేను క్రిటికల్గా చెప్తుంటాను. అది ఫాలో అయితే చాలా వరకు వి విల్ అవుట్ ఆఫ్ డిహైడ్రేషన్. చాలా మంది డాక్టర్స్ కూడా మెయిన్గా అంటే సజెస్ట్ చేసేది ఏంటంటే వాటర్ అనేది మన డొక్క ఏదైతే ఉంటుందో అందులో ఇలా ఆడాలి, అంతవరకు మనం తాగాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు నార్మల్ గా చెప్తూ ఉంటారు కదా సార్. అంటే అలా ఉండాలి అంటారంట, నిజమేనంటారు? అంటే నిజము అని కాదు కానీ ఒక
ఒక మోటివేషన్ Yeah. అన్నమాట. యాక్చువల్లీ నువ్వు ఎంత తాగావు అని అంటే, అంతకుముందు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొద్దిగా ఇట్లా ఊగుతుంటే Yeah, సౌండ్ yeah. వచ్చేది అంటారు కదా! అదే విధంగా బట్ అల్టిమేట్‌లీ అట్లని కాదు గానీ, తాగమనేసి అక్కడ ప్రిపరేషన్. Yeah. అంతకని ఏదో ఒక మోటివేషన్ లాగా. అంతకన్నా ఏం లేదక్కడ. యెస్ సార్. మా బీఆర్‌కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకైతే అసలు ఈ డీహైడ్రేషన్‌కి సంబంధించి స్పెషల్ టాపిక్ అయితే తెలియజేయడం జరిగింది సార్. చాలా బాగా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ యూ. సో మచ్. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ.